హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ప్రింగ్ ఎంబీసీ ట్యుటోరియల్లో పార్ట్ 3 వీడియో అనేది అయితే చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అనేది అయితే చేశాము. ఆ పార్ట్ 1 వీడియోస్లో ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. పార్ట్ 2లో మనకు ఒక స్ప్రింగ్ ఎంబీసీ సింపుల్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే స్టెప్స్ అనేది అయితే ఫాలో అయ్యాము అక్కడ. ఇప్పుడు ఆ స్టెప్స్ని యూజ్ చేసుకొని మనము ఒక స్ప్రింగ్ అప్లికేషన్ అంటే స్ప్రింగ్ ఎంబీసీ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఈ వీడియోలో జస్ట్ స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో దానికి సంబంధించి కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాం ఈజీగా. అండ్ లేట్ చేయకుండా ఎక్లిప్స్ ఓపెన్ చేసి మనము ఇక్కడ ఫైల్లోకి అయితే వచ్చేసేయండి. ఫైల్లోకి వచ్చేసి న్యూలోకి వచ్చిన తర్వాత మనము ఇక్కడ మ్యావెన్ ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది కదా, మ్యావెన్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మ్యావెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ వర్క్ స్పేస్ అనేది అయితే ముందు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనము క్యాటలాగ్ వచ్చేసి ఇంటర్నల్ పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ మ్యావెన్ ఆర్కిటైప్ వెబ్ యాప్ అనేది అయితే సెలెక్ట్ చేయండి స్ప్రింగ్ ఎంబీసీ ప్రాజెక్ట్కు. అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆర్టిఫాక్ట్ ఐడి అంటే మనము ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చుకోవాలి. సింపుల్గా మనము స్ప్రింగ్ ఎంబీసీ డెమో అనేసి అయితే ఇచ్చేద్దాము. ఈ స్ప్రింగ్ ఎంబీసీ డెమో అనే ఆర్టిఫాక్ట్ ఐడి ఇస్తే మనకు ఒక స్ప్రింగ్ ఎంబీసీ డెమో అనేతో నేమ్తో ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సింపుల్గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొద్దిగా కాన్ఫిగరేషన్స్ అవన్నీ జరిగేసి మనకు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో మనకు ఎస్ఆర్సి దగ్గర ఎర్రర్ ఉంది అండ్ pom.xmlలో ఎర్రర్ ఉంది. సింపుల్గా మనము ఎస్ఆర్సి ఎర్రర్ పోవాలంటే రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ప్రాజెక్ట్కి రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి అయితే వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టార్గెట్ రన్ టైమ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెటెడ్ రన్ టైమ్స్లోకి వస్తే మీకు ఇక్కడ అపాచీ టామ్క్యాట్ వర్షన్స్ అనేది అయితే ఉండొచ్చు యాడ్ చేసుకొని ఉంటే. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా న్యూ మీద అయితే క్లిక్ చేసి మీకు ఏ టామ్క్యాట్ వర్షన్ కావాలనో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు టామ్క్యాట్ 8.5 వర్షన్ అనేది కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనము డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ అపాచీ టామ్క్యాట్ వర్షన్ 8.5 ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అనేది అక్కడ చూపిస్తుంది. ఒక ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయితే వచ్చేసింది. దాని తర్వాత మనం ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఈ అపాచీ టామ్క్యాట్ వర్షన్ 8.5 అనేది ఇన్స్టాల్ అవ్వాలి, డౌన్లోడ్ అవ్వాలి. ఆ తర్వాత మనము ఆ పాత్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ టామ్క్యాట్ వర్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఇక్కడ చూపిస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ అదే ప్రాసెస్ చేశాను. వర్షన్ 9.0 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అప్లై అండ్ క్లోజ్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు సింపుల్గా ఎర్రర్ అనేది అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ pom.xmlలో మీకు ఎర్రర్ ఉండకపోవచ్చు, బట్ కానీ నాకైతే ఇక్కడ ఎక్లిప్స్ వల్ల కొద్దిగా ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మ్యావెన్ వార్ ప్లగ్ఇన్ అనేది అయితే ఓల్డ్గా ఉన్నట్లుంది, అందుకనేసి ఇక్కడ ఎర్రర్ అనేది అయితే వస్తుంది. బట్ కానీ నేను ఇక్కడ ఆ మ్యావెన్కి సంబంధించిన ప్లగ్ఇన్ అనేది అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే మనకి ఎర్రర్ కూడా పోతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ pom.xmlలో ఉంది నాకు. ఇక్కడ ఈ ప్లగ్ఇన్స్ అనేది అయితే నేను యాడ్ చేసినందుకు నాకు ఎర్రర్ అనేది అయితే పోతుంది. మీకు ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ప్లగ్ఇన్స్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, ఎర్రర్ అనేది అయితే ఉండదు. ఒకవేళ రాకపోతే ఈ ప్లగ్ఇన్ అనేది అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా ప్లగ్ఇన్ ట్యాగ్లో మనము గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా సెలెక్ట్ చేసి యాడ్ చేసిన తర్వాత మనము సేవ్ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకు pom.xmlలో కూడా ఎర్రర్ అనేది అయితే పోయింది. ఇప్పటికైతే మనం సింపుల్గా ఒక స్ప్రింగ్ ఎంబీసీ సింపుల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. మనం ఎటువంటి క్లాసెస్ కానీ, కంట్రోలర్ క్లాసెస్ కానీ, లేక ఇంకా XML ఫైల్స్ కానీ ఇలాగే ఏమీ రాయలేదు. జస్ట్ ఈ వీడియోలో ఒక స్ప్రింగ్ ఎంబీసీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ
టార్గెటెడ్ రన్ టైమ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు.